నేనే లాభపడతాను అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వానికే లాభం జరుగుతుందని చాలా స్పష్టంగా నిండు సభలో లోక్సభలో రాజ్యసభలో ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చెప్పారు. అకల్మన్కు ఇషారా బస్, కానీ అకల్ లేనోడు ఎల్ఓపిగా ఉన్నాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నాడు. ఎందుకు డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నావో చెప్పు అంటే అర్ధగంట మాట్లాడిండు. మా నాయనమ్మ నన్ను కుక్కల దగ్గరికి తీసుకుపోయి నిల్చోబెట్టింది, మా నాయనమ్మ నన్ను పెరట్లో నిల్చోబెట్టింది, మా నాయనమ్మ నన్ను చీకట్లో నిల్చోబెట్టింది అని 20 నిమిషాలు మాట్లాడి మైక్ అనేది ఓడిపోయింది తప్ప ఎందుకు డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తుంది ఇండి కూటమి? ఎందుకు రాజ్యాంగపరంగా దళితులకి ట్రైబల్స్కి రేపు ఎంపీ సీట్లు పెరిగేటువంటి దాన్ని మీరు ఎందుకు అడ్డుకున్నారు? మహిళామూర్తులు మాతృమూర్తులకు వచ్చేటువంటి పెరగబోతున్నటువంటి ఎంపీ సీట్లను ఎందుకు అడ్డుకున్నారంటే ఇండి కూటమి నుంచి, రాహుల్ గాంధీ నుంచి, లీడర్ ఆఫ్ అపోజిషన్ నుంచి ఒక్క పదం కూడా రాలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాయనమ్మ నన్ను తీసుకుపోయి ఇంటెనక లాన్లో నిలబెట్టింది, నాకు కుక్క అరిస్తే భయం అవుతుంది. దిస్ ఈజ్ లీడర్ ఆఫ్ అపోజిషన్స్ మ్యాచ్యూరిటీ. దురదృష్టం 150 కోట్ల దేశ ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో పాలకపక్షం ఎక్కడన్నా అడుగులు తడబడితే పాలకపక్షాన్ని నియంత్రించాల్సినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఏం మాట్లాడాలి, ఏ బిల్లు మీద ఏందనేది తెలియదు. ఒక్క లక్షణం కూడా ప్రతిపక్ష నాయకుడు పోషించాల్సినటువంటి పాత్రని పోషించలేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.